డాక్టర్ చందన లక్కిరెడ్డి ఫ్రమ్ ఈషా ఐవీఎఫ్. ఈరోజు మనము ఆడవారిలో రిపీటెడ్గా అబార్షన్స్ కావడానికి హస్బెండ్లో గల ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. చాలాసార్లు అబార్షన్స్ ఎక్కువగా అవుతున్నాయంటే అది మనము ఫీమేల్ సైడ్ ప్రాబ్లం అనే టెస్ట్లు చేస్తాము. కానీ ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ చేంజెస్ వలన హస్బెండ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ వలన కూడా వైఫ్కి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇది ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్. హస్బెండ్ స్పర్మ్లో కానీ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటే దానివల్ల వైఫ్కి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది మనము ఎలా టెస్ట్ చేయొచ్చు అంటే ఇది సెమెన్లోనే ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ టెస్ట్. ఇద్దరు కలవకుండా ఒక 2 నుంచి 3 రోజులు గ్యాప్ పెట్టుకొని ల్యాబ్లో మనము సెమెన్ డిఎఫ్ఐ టెస్ట్ ఇస్తే ఒక స్పెషల్ స్టెయినింగ్ టెక్నిక్లో ఈ డిఎఫ్ఐ ప్రాబ్లం ఉన్న స్పర్మ్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. నార్మల్ వచ్చేసి 20% అండ్ బిలో ఉండాలి. దీనికంటే ఎక్కువగా ఉంది అంటే దాని వలన కూడా వైఫ్లో మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. డిఎఫ్ఐ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మేము ఫర్దర్ టెస్ట్లు చేసి ఇది ఎందువల్ల పెరిగింది, దీన్ని మనము తగ్గగలమా అనేది చూసుకోవడము ఎంతో ఇంపార్టెంట్. సో డిఎఫ్ఐ ప్రాబ్లం కాకుండా స్పర్మ్ మార్ఫాలజీ అంటే హస్బెండ్లో ఉన్న కణాల ఒక షేప్లో కూడా ప్రాబ్లం ఉన్నా దీనివలన కూడా వైఫ్కి మిస్క్యారేజెస్ అనేవి కావచ్చు. ఇది ఎలా మనము టెస్ట్ చేయొచ్చు అంటే బేసిక్ సెమెన్ అనాలిసిస్. సెమెన్ అనాలిసిస్ మనం కరెక్ట్ ల్యాబ్లో చేసినప్పుడు స్పర్మ్ కౌంట్ మూమెంటే కాకుండా సెమెన్ యొక్క మార్ఫాలజీ అంటే స్పర్మ్లో హెడ్ డిఫెక్ట్స్ ఉన్నాయా, టెయిల్ డిఫెక్ట్స్ ఉన్నాయా, ఇవి కూడా కరెక్ట్గా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా స్పర్మ్ మార్ఫాలజీలో అది కూడా హెడ్లో ఎక్కువ డిఫెక్ట్స్ ఉంటే వైఫ్కి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో స్పర్మ్ మార్ఫాలజీ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం మన లైఫ్ స్టైల్ చేంజెస్తో తర్వాత కొన్ని సప్లిమెంట్స్తో స్పర్మ్ అనేది మనము హెల్తీగా వచ్చేటట్లు చూసుకోవడం ద్వారా మిస్క్యారేజ్ రిస్క్ అనేది తగ్గించవచ్చు. ఇదే కాకుండా థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేసి వారికోసిల్ అంటే టెస్టిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్ ఉబ్బడాన్ని ఆర్ డైలేటెడ్ వెయిన్స్ని వారికోసిల్ అంటాము. ఇలా ఉండడం వలన అది కూడా సివియర్ గ్రేడ్ 3 to grade 4 ఉంటే కంటిన్యూస్ హీట్ ప్రొడక్షన్ వలన మనకి సెమెన్ డిఎఫ్ఐ తర్వాత స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గడం అనేది చూస్తాం. కాబట్టి వారికోసిల్ మనము స్క్రోటల్ అల్ట్రాసౌండ్ అండ్ డాప్లర్తో డిటెక్ట్ చేసి ఒకవేళ అది కానీ సివియర్ గ్రేడ్లో ఉంటే వారికోసిల్ సర్జరీ ద్వారా కూడా మనము ఈ మిస్క్యారేజ్ రిస్క్ అనేది తగ్గించవచ్చు. ఈ మూడే కాకుండా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఎవరి హస్బెండ్ అయితే ఎక్కువగా స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఆర్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ రిపీటెడ్గా వాడడం కానీ ఒక్కొక్కసారి మజిల్ బిల్డింగ్ కానీ మనము టెస్టోస్టిరాన్ టాబ్లెట్స్ వాడడము, స్టిరాయిడ్స్ వాడడము ఇలాంటివి చేయడం వలన కూడా స్పర్మ్లో అనేక ప్రాబ్లమ్స్ వచ్చి తద్వారా వైఫ్కి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము ఎప్పుడైతే రికరెంట్ మిస్క్యారేజెస్ అనేవి అవుతున్నాయో ఫీమేల్ని ఒక్కటే కాకుండా తన హస్బెండ్కి కూడా ఈ రిలవెంట్ టెస్ట్లు చేయడం ద్వారా కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఫ్యూచర్లో హెల్తీ ప్రెగ్నెన్సీ వచ్చేటట్లు చూసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.